Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలోనూ కాంగ్రెస్ ఓట్ల చోరీ ఉద్యమం. కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్లో ఇప్పటికే ఓట్ల చోరీపై ఉద్యమాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీలోనూ అదే తరహా ఉద్యమానికి సిద్ధమవుతోంది. అయితే ఇందుకోసం ముందుగా ఓట్ల చోరీకి నిరసనగా ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఈ ఉద్యమానికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని షర్మిల కోరారు. ఈ నెల 15వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు ఓట్ల చోరీపై సంతకాల సేకరణకు పీసీసీ శ్రీకారం చుట్టింది. దేశ ప్రజల ఓటు హక్కు కాపాడడం కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. భారతదేశ రాజ్యాంగం మనకు ఓటు హక్కు కల్పించిందని, మన నాయకులను మనం ఎన్నుకునే స్వేచ్ఛ ఇచ్చిందని, ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉందని షర్మిల తెలిపారు. ఈసీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు. కానీ ఎన్నికల సంఘం ప్రధాని మోడీ చేతిలో బందీ అయిందని అన్నారు. సిబిఐ, ఈడీ, ఐటీ, ఆర్బీఐ, స్టాక్ ఎక్స్చేంజ్ వంటి వ్యవస్థలు మోడీ గుప్పెట్లో బీజేపీ కోసం పనిచేస్తున్నాయన్నారు. ఎన్నికల సంఘం కూడా బీజేపీ కోసమే పనిచేస్తోందన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దేశం ముందు బయటపెట్టారని, ఇది పచ్చి నిజమని షర్మిల తెలిపారు. ఇది మన భారతదేశ ప్రజాస్వామ్య యథార్థత అని రాహుల్ గాంధీ దేశం ముందు ఈసీ బండారాన్ని బయటపెట్టారన్నారు. కర్ణాటకలోని మహాదేవపుర నియోజకవర్గాన్ని ఒక శాంపిల్గా తీసుకున్నారని, అక్కడ 1,00,000 దొంగ ఓట్లను నమోదు చేశారని గుర్తు చేశారు. అన్ని దొంగ ఫోటోలు, దొంగ పేర్లు, దొంగ అడ్రస్లే అని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో 60 లక్షలకు పైగా కొత్త ఓట్లు పోలయ్యాయని, ఈ ఓట్లు ఎవరు వేశారని షర్మిల ప్రశ్నించారు. సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ ఉందంటే ఈసీ దగ్గర ఏ ఆధారాలు లేవని అన్నారు. అలాగే 5 ఏళ్లలో కంటే ఎన్నికలకు 5 నెలల ముందు 1 కోటికి పైగా కొత్త ఓట్లు నమోదయ్యాయని, ఇది అన్యాయం కాదా అని ప్రశ్నించారు. ఓటు చోరీ కోసం ఇదంతా చేయలేదా అని నిలదీశారు. ఎన్నికల సంఘం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ల ఓట్లను తొలగించిందని, బీజేపీకి అనుకూలంగా దొంగ ఓట్లను నమోదు చేసిందని ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేస్తుందని, ఓటు చోరీపై దేశవ్యాప్త పోరాటం చేయాల్సిన అవసరం ఉందని షర్మిల తెలిపారు. అందుకే రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓ పోరాటం ప్రారంభించిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు కావాలని కోరారు. సంతకం కూడా కావాలని, తమతో కలిసి పోరాటం చేయాలని ఏపీ ప్రజలకు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.